జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. అభివృద్ధికి నిరంతరం కృషి చేసే నాయకుడిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, చెప్పుడు మాటలు విని ఓ మంచి నేతని ప్రజాసేవకి దూరం చేయొద్దంటూ ఓటర్లకు పార్టీ సభ్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన అన్ని కులాలకు సంబంధించినటువంటి ఓబీసీ విషయం పైన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వర్గీకరణ విషయం పైన కానీ, మరియు లంబాడి వాళ్ళ రిజర్వేషన్ల సమస్యలపైన కానీ ప్రతి అంశంలపైన ఆయన పరిష్కరిస్తా అని చెప్పేసి లక్షలాది మంది సభాముఖంగా చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒకటే దేశం అభివృద్ధి కావడమే తన లక్ష్యం. అందులో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గత 10 సంవత్సరాలలో బీబీ పాటిల్ గారు చాలా కృషి చేశారు. ముచ్చటగా మూడోసారి మరి బీజేపీ పార్టీ నుంచి భారీ స్థాయిలో గెలిపించుకోవడానికి మరి జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. వీటన్నిటికీ కారణం 10 సంవత్సరాలలో చాలా అభివృద్ధి చేసింది. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ మరి బీబీ పాటిల్ గారు ఎలాంటి కృషి చేయలేరు అని చెప్పేసి అవాస్తవాలు మాట్లాడడం చాలా సిగ్గుసేటు. అదేవిధంగా